ఇక్కడ దించేరా. కొన్ని మేము తెస్తామంటే వినిపించుకున్నావు కాదు. ఎంత బరువు మూసావో పాపం. ఒంటి మీద బరువు లేకపోతే నాకు గాల్లో తేలినట్టు ఉంటుందండి. మలారా మూసి అలవాటు కదా. ఇందా ఏటమ్మాయి గారు అది? పూతరేకులు. ఇన్నెందుకు? ఇంటికి తీసుకెళ్ళి అమ్మకివ్వు. వీరమ్మ కులాసానా? హాయ్, నీకెంత గుర్తు అమ్మాయి గారు. మనుషులు మర్చిపోయేంత పెద్దదాని కాలేదు రంగా అన్నారే అమ్మాయి గారు. నీ గురించి అడిగారు, గంగ గురించి, కిట్టయ్యమ్మ గురించి అడిగారు. అమ్మా, నువ్వు ఒకసారి పనస గింజలు కాల్చిపెట్టావు చూసావు. అమ్మాయి గారి కథ కూడా గుర్తేనే. ఓ ఏడు సంకురెత్తున్నాడు. ఈరా సుత్తీరా ఏటా తెంగరబుచ్చి. బాబు, ఇక అమ్మాయి గారి గురించి చెప్పడం ఆపే. వస్తున్నాను ఇలాక పొద్దున్న నుంచి చూస్తున్నా. ఓ చెప్పిందే చెప్పడం. నా ఇష్టమే. నా ఇంట్లో నేను కూకుని నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటా. నీ కట్టవైతే నీ ఇంటి తలుపులు మూసుకుని చెవులో సీసం పోసుకో. ఏంట్రా దాని మీద ఎప్పుడు ఒంటికాల మీద ఎగుతావు? పిచ్చి పిల్ల, దానికి నువ్వంటే ప్రాణం తెలుసా? అట్కది అట్టగడ్డెట్ట దాన్ని నువ్వు చేసుకోవడానికి ఒప్పుకోవాలని నిన్నంతా ఉపవాసం ఉండి అమ్మోరికి పూజ చేయించింది. అమ్మోరు సూతా బిడ్డలకు అన్యాయం చేస్తుందమ్మా. చెయ్యదు. ఏ మరి నాకు నిన్ను కట్టబెట్టి నాకెట్ట అన్యాయం చేస్తుంది? అంటే ఏటి నువ్వు అన్నది? నల్లగా కోతి మొహం వేసుకున్న ఏ అనాకారి పిల్లనైనా చేసుకుంటాను కానీ ఈ తింగర బుచ్చిని మాత్రం సచ్చినా చేసుకున్నామ్మా. అయ్యా చూడు బావ ఎట్ట ఏడిపిస్తున్నాడు. ఆడక తీరా నన్ను చేసుకోనంటున్నాడు. చేసుకోనన్నావా? అవును అన్నా. అబ్బా రేయ్ తీసా 5,000 దీన్ని చేసుంటానని మాట ఇవ్వు. ఈ డబ్బు తీసా. ప్రాణం పైన నిన్ను చేసుకొని నిన్ను చంపైనా చేసుకుంటాను రా. అది దీని తల్లి నన్ను చేసుని చంపింది, ఇది నిన్ను చంపి చేసుంటుంది. గాజులు వేసిన వాడికి నీకు 5,000 ఎవడిస్తాడు రా? రెడీ క్యాష్. ప్రాణం మీదకి వచ్చినా సరే ఖర్చు పెట్టుకున్న దీని పెళ్లి కోసం ఉంచేసా. తర్వాత చెప్పి నేను డ్యూటీ ఎక్కాల. దీన్ని చేసుంటావా చేసుకోవా? అది చూసా మన మాట తిరగలేదు. ఇందా ఈ పాలగా సట్టుకుని పడవకి పట్టణం వెళ్ళి పళ్ళు పూలు కొనుక్కుని మంచి సినిమా చూసి జల్సా చేసుకో. పో అనుభవించు. నాకు ఏ సంబంధం రాకపోతే నా పల్లుడు చుట్టూరాలిపోయాక నా 90 ఏట చేసుకుంటా. అది శబాసు. శబాసేట్ నీ మొహం. అంత తాగుబోతు ఎవరం 91 దాకా నన్ను చేసుకోడంట. మా మాట గెలిచి చేసుకుంటానన్నారు కదే. ఎప్పుడైతే నీకేంటి చూడు పిచ్చిదానా, 16వ ఏడు చేస్తుంటే 80 ఏళ్ళు కాపురం చేయాలి. అదే 90వ ఏడు చేస్తుంటే 10 ఏళ్ళు చాలు. అమ్మాయికి రాల అన్ని నా బుద్ధులే. ఎట్ట బతుకుతాయేమో. డబ్బు చేస్తా, డ్యూటీ ఎక్కాలి. ఈ 6 ఏళ్లలో మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాకపోతే మీరు నన్ను మర్చిపోయారేమని భయపడ్డాను అమ్మాయి గారు. నీకు నేను చాలా ఉత్తరాలు రాశాను. ఒకటి సర్లేదే. పోస్ట్ చేయలేదు. ఆ ఉత్తరాలన్నీ నువ్వు మా నాన్నగారి చేతో ఏ పోస్ట్ మెన్ చేతో చదివించుకోవాలి కదా. నేను వచ్చాక నేనే చదివి వినిపిద్దామని అవన్నీ నాతో పాటే తెచ్చాను. పడతావు జాగ్రత్త. నాకు ఇవన్నీ అలవాటే అమ్మాయి గారు. చిన్నప్పుడు నువ్వు సైకిల్ నేర్చుకునేప్పుడు ఇలా అంటూనే బురదలో పడిపోయావు, గుర్తుందా? నేనా? ఎప్పుడు? చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి దొంగాట ఆడుకునేవాళ్ళం, గుర్తుందండి అమ్మాయి గారు? నీతో మాట్లాడను రంగా. ఏమండి అమ్మాయి గారు? అదిగో అదే అలా అమ్మాయి గారు అని పిలిస్తే నేను నీతో మాట్లాడను. నా పేరు అది కాదు, పూర్ణ. బాబాయ్, ఆ పేరేటి నేను ఎట్ట పిలుస్తానండి? తమరు నా అమ్మాయి గారిని పిలిస్తేనే బాగుంటుంది నాకు. రేపు పాలి పట్టణం వెళ్ళి రావాలరా. అట్టగే వెళ్దాం. చెరువులు ఎవర్రా? మేస్తారు అమ్మాయిలా ఉంది. అవును పూర్ణమ్మే. గోదాట కొత్త నీరు అవుతుందని 7 నీళ్ళు వచ్చుకుంటున్నట్టుంది. ఆ అమ్మాయి అయితే గట్టు మీద రంగడం ఉండాలే. మరే ఈ మధ్యన ఏడ చూసినా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారా? కానీ రంగడు గొప్ప అద్దుమంటుడు రా. డబ్బు చదువు తెలివితేటలో గుంటం తగులుకున్నాడు. ఈ పాటికి అన్ని అయిపోయింటా అంటవా? ఎర్రి పిల్ల గంగరెడ్డి చేసుకోవాలని ఇందుకేరా ఈ పిల్లని చేసుకోవాలని. ఇందరు చేరి ఒక్క మనిషి మీద పడతారా? మీరు తప్పకుండా అమ్మాయి గారు, ఇలా నేను తెలిపోవాలి. అడుగు ముందుకేస్తే నా మీద ఒట్టు. శాంతం ఏంటండి శాంతం? అమ్మాయి గారి గురించి చెడుగా మాట్లాడతారు. వాళ్ళు అలా మాట్లాడి ఓ మేలు చేశారురా. మేలా? మరే పూర్ణమ్మకి పెళ్ళీడు వచ్చిందని తెలియజేశారు. అమ్మాయి గారికి అప్పుడే పెళ్ళి ఏంటండి?
అనుకోగానే అయిపోతుందట్రా. మధ్యతరగతి మనుషులకి ఆడపిల్ల పెళ్లి చేయడం ఆకాశ దీపాన్ని అందుకోవడం అంత కష్టసాధ్యం అయిపోయింది. మన తాహతుకు సరిపోయే సంబంధం చూడమని తెలిసిన వాళ్ళు 4 రాస్తాను. నీ పెళ్లి చేస్తాటే మీ నాన్న? చూర్ణ నూరు తీసుకొస్తానుండు. అమ్మాయి గారు మీ పెళ్ళంట. చెరువు దగ్గర వాళ్ళ మీద అలా విరుచుపడ్డావు. వాళ్ళన్నది అంత తప్పు మాట? తప్పున్నారా? ఎదవల నాలికలు కోసి అవతల పారేయాలి. వాళ్ళు ఏమన్నారని? ఎవరు ఏమిటండి, మిమ్మల్ని నేను పెళ్లి చచ్చా ఆ మాట అనడానికి ఎవరు నోరెట్ట వచ్చిందో. అసలు మీ గురించి అట్ట ఆలోచిస్తేనే రక్తం కక్కుచేస్తారు అమ్మాయి గారు. అంటే నేను రక్తం కక్కుంటానన్నమాట. అయ్యో, నేనన్నది వాళ్ళ గురించి అండి. తమకేట అమ్మాయి గారు, అయ్యగారు తమ పెళ్లి చేస్తాను ఊర్లో ఒక్క మాట చెప్తే చాలు ఎక్కడెక్కడి నుంచో బాగా చదువుకున్నాళ్ళు అందమైన అబ్బాయి గారు పరిగెట్టుకొచ్చి వరుసగా లైన్లో నిలబడరు. అమ్మాయి గారు, మీ పెళ్ళి అట్టా ఇట్టా ఉమ్మాయి జగ్గడి పెళ్ళి అవుద్దనుకుంటున్నారా? ఆకాశం అంతా పందిరేస్తాం, ఊరూరంతా ముగ్గులెట్టేస్తాం. అబ్బా, ఆ రోజు ఎప్పుడు వస్తుందా కానీ మీ పెళ్లి రోజు నాకు ఒక గొప్ప పండుగ అమ్మాయి గారు. సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి, సింధూరుడు దింపేను కలవ పూల పందిరి. ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు, ఈ పందిరిలో నీ రాముడవుతాడు, శ్రీరాముడవుతాడు. మముగన్న తల్లి శ్రీదేవి నీదయ్యా, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, కనకాభిషేకాలు. అదిలంగ చూడు ఈ పచ్చ తోరణం నట్టింట నిలబడితే నిత్య కళ్యాణం, నిత్య కళ్యాణం. సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి, సింధూరుడు దింపేను కలవ పూల పందిరి. కడలి సామే నీ నుదుటి సింధూరం, ఈ పుత్తడి బొమ్మే ఈ పుత్తడి బొమ్మే నీ కొంగు బంగారం, పైటి
పల్లకి నీ ఒడిలో గుమ్మడు పారాడాల ఈ గుండె పొంగి ఈ గుండె పొంగి పండగై జోల పాడాలా జోల పాడాలా సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి సింధూరుడు దింపేను కలవబూల పందిరి అమ్మాయి గారు ఇందా రోజుకో పొట్లం పంచదారలో కలుపుకొని వేసుకోమన్నారు. ఎందుకు అమ్మాయి గారు? పైత్యం తగ్గడానికి, పగటికి అలా లాగిపోవడానికి. అమ్మా అయ్యో, ఆ కట్టేటి, ఆ దెబ్బేటి? అది ఈదులో సైకిల్ కుట్టుకుందమ్మా. అది సరేగానే కాస్త చూసుకుని నడవమంటే ఏనో కదా, దుడుకు మడిసమ్మా ఎక్కడోను. అమ్మా ఇందాక అయ్యగారు చెప్పారే అమ్మాయి గారు పెళ్లి చేసేస్తారంట. అట్టాగా సంబంధం కుదిరిందంటున్నా? సంబంధం ఎంతలో కుదురుద్ది అమ్మా. అమ్మాయి గారి పెళ్లికి పట్నం వెళ్ళి ఎండు గాజులు చేయించేస్తానే. నీ ముఖం, పెద్దింటోళ్ళు మనలాగా ఎండు గాజులు వేసుకోర్రా. ఓ నిజమే. మరి మామూలు గాజులు అయితే బాగుంటుందంటావా? అంతే, ఆళ్ళ పెళ్లి ఈళ్ళ పెళ్లిలో మురిసిపోవడే తప్ప మన పెళ్లి ఎప్పుడు ఆలోచించే పని లేదు. అట్ట ఉడుకోకే తెంగరబుచ్చి, నీకో సొత్తాలే ఒంటి కన్ను కుంటికాలన్న వంకర పెళ్లి కొడుకుని చేసుకుందు గాని. చేసుకుంటూ గాని నాకు కుంటోని గుడ్డోని చేసుకునే కర్మేం పట్టలేదు, నిన్నే చేసుకుంటా. నాకు నిన్ను చేసుకునే కర్మేం పట్ల, నాకు ఇష్టమైన పిల్లని నేను చేసుకుంటా. ఏమా? అయ్యా, అతను చేసుకోవటం కర్మ అంటున్నాడు ఈడు. రే రంగా, నేను ఇంకా సాయంకాలం డ్యూటీ ఎక్కలేదు. ఆడ కాదయ్యా, ఈడ. ఓ ఆడా? అరే రంగా, నేను ఇంకా సాయంకాలం డ్యూటీ ఎక్కలేదు. అప్పుడు మంచిగా చెబుతున్నాను, మా గంగని చేసు చూపడతావు. 5,000 ఇస్తాను. మూడు చూసావా? మాటి మూడు తీసా. గంగని చేసుకోపోయినా డబ్బంతా మందే కదా మావా. మంది అంతా మంది మంది అని చేత నువ్వు దాన్ని చేసుకోకు, కట్టాల్లో పడిపోతావు. 5,000 కాదు 10,000 ఇచ్చినా చేసుకోకు. దాని అమ్మని చేసుకుని నేను అనుభవించాను కదా, చేసుకోకు. అయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? మందనే మాట వినిపించేసరికి మాట తగబడింది. ఒరే రంగా, గంగం చేసురా, 5,000 ఇస్తా. గొంతులో గంట గణనామం అవుతుంది, డ్యూటీ ఎక్కాల. అయ్యా, నువ్వు ఇవాళ వెళ్ళడానికి లేదు. ఏ? ఇవాళ అమ్మ పోయిన రోజు. అందుకే ఆ సంబరంలో ఇవాళ ఎక్కువ తాగాల. డబ్బు చేస్తా, తప్పుకో. చూసావే, పెళ్లివారు ఎవరూ రాలేదు. 10 పడవకొస్తున్నావు అని చెప్పి రాశాను. నువ్వేమో వర్జమని కాస్త ముందు బయలుదేరదేశావు. ఏ పనికైనా కాస్త ముందుండడం మంచిదే అనుకో. ఇప్పుడు ఏం పోయింది? ఆ గంట ఇక్కడే గడిపేద్దాం. జాగ్రత్తగా దిగరానైనా పడతావు. పడనమ్మా, పెళ్లి కొడుకును కదా, జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో, ఈ తొందర కూడా బస్తా బట్టలు పడ్డావు. ఇప్పుడు ఎట్లారానైనా వేరే బట్టలు కూడా లేవు. దిప్పి ఆరబెట్టుకోరా, గంట ఎలా ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పినట్టే చెప్తాను. నీ మాటని ఇప్పుడు కాదన్నాను. చలపతి మాట ఇంటికి వచ్చారా బాబు? నమస్కారం. మేము నా పెళ్లి వారం, మేము వచ్చి గంట అయింది. ఇప్పుడా మీరు రావడం? పెళ్లి కొడుకేదండి అడుగో. పెళ్లి కొడుకైతే ఆయనకి ఇదేం పని బాబు? నేను చూసి మా ఊరు చాకలోడు కొడుకు అనుకున్నా. అంటే మా వాడు తూలి నీళ్ళలో. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా, బట్టల మీద కాకులు రెట్లేసాయి. తడిపి ఆరబెట్టుకుంటున్నాడు. ఇదంతా మీ ఆలస్యం వల్లే కదా. పొరపాటు అయిపోయిందమ్మా, ఎడతావు రండి. రండి బాబు. ఇట్ట ఎట్టారాను, పెళ్లి కొడుకును కదా, కాస్త ఆగండి. అయ్యా రండి, అయ్యా రండి బాబు. నమస్కారం. దండమన్నా. నమస్కారం అండి. కులాసగా ఉన్నారా? ఊరిలా ఉంది, వాళ్ళవి అవి పడుతున్నాయా? దయచేసి రండమ్మా, రండి. సారా రండమ్మా, కూర్చోండి. ఏమే ఇక్కడ కూర్చోనా? కూర్చుంటామండి. పలహారాలు అవి ఏమేం చేయించారు? అవి పట్టండి, ముందు ఓ కార్యక్రమం అవుతూ ఉంటుంది. అమ్మాయిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయిని తీసుకురండి అన్నయ్య గారు. అలాగే. రంగా, అమ్మా పకోడీలే, పకోడీలే చచ్చ నూనె వాసన వస్తాయి. అమ్మాయి వస్తుంది, రామ్మా. కూర్చోమ్మా, కూర్చో. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఎంతవరకు చదువుకున్నావమ్మా? 10వ తరగతి వరకు. సంగీతం వచ్చా అమ్మా? సంగీతం వచ్చా అమ్మా? రాదండి, అది ఖరీదైన కళ కదా,
అందుకోలేవని ఊరుకున్నాం. నేర్చుకోపోయినా ఏ పాట అయినా సరే ఒక్కసారి ఇంటే చాలు గొప్పగా పాడేస్తానండి అమ్మాయి గారు. సరే, ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుందాం అన్నయ్య గారు. ఏమీ చెప్పానా? మా అబ్బాయికి ఆమదాల వలస నుంచి ఓ సంబంధం వచ్చిందండి. వారు 20,000 రూపాయలు, వెండి చెంబు, కొత్త సైకిల్ ఇస్తామన్నారు. ఆ అమ్మాయిని చేసుకోండి నాన్న, కోతిలా ఉంది. తప్పు నాయన, అలా అనకూడదు. నేను చేసుకోవాలా? 15,000 ఇస్తా ఉంటూ బోల్డ్ సంబంధాలు వచ్చాయండి. మన సంగతి చెప్తే నేనంత తూగలేనమ్మా. మాస్టరీ చేసి రిటైర్ అయ్యున్నవాడిని. తాతల ఆస్తుల్లో తండ్రులు అప్పులు పోగా మిగిలిన దాంతో గుట్టుగా నెట్టుకొస్తున్నాను. అసలు విషయం చెప్తున్నాను, ఈ ఇంటి మీద కూడా అప్పుందమ్మా. అది పోను ఏ 5-6 వేలో చేతికి రావచ్చు. కావాలంటే అదంతా ఇచ్చేస్తాను. నాకొక్క రూపాయి అక్కర్లేదమ్మా. నా దగ్గర చదువుకొని మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గరైనా పద్దులు రాసుకొని బ్రతికేయగలను. అంతకు మించి ఇచ్చుకోవడం నాకు అశక్యమైన పనమ్మా. 5,000? సరే పదండి. 5,000? సరే పదరా. ఇంకో మాట మాట్లాడదాం నాన్న. ఏమిటా మాట్లాడేది? 5,000 కట్నానికి తూతు మంత్రం పెళ్లికి మనకేం కర్మ పట్టిందిరా? పదా వస్తామండి. పట్నం వచ్చినప్పుడు ఎప్పుడైనా మా ఇంటికి దయచేయండి. ముత్యాలమ్మ గుడి పక్క సందులో. పదండి, రారా. ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. అమ్మాయి గారు అడిగేటింటో బంగారం పడ్డద్దమ్మా. పుట్టినింటో పండిందిగా పుట్టడు బంగారం. రారా. అయ్యగారు తమరేం బాధపడకండి. వీళ్ళు కాకపోతే వీళ్ళు బాబు లాంటి సంబంధాలు తెద్దాం. ఏదో లేదో వారు కూడా తప్పు మనది. కట్నం ఇచ్చుకోవడానికి తాహత్తు లేని వాడికి ఆడపిల్లకి తండ్రి అయ్యే అర్హత లేదు. అమ్మాయి గారు మీరు ఇదేం మనసులో పెట్టుకోకండి. అసలు నాకు ఆ పెళ్లి కొడుకే నచ్చలేదండి. ఏదవ సిప్ప మొహం ఆడును. అసలు ఆడికి కావాల్సిన మొగుడు కానీ పెళ్ళం కాదండి. మీరెట్టా చూస్తా ఉండండి. రేపు ఈ పాటికల్లా ఏ క్లాస్ నంబర్ 1 పెళ్లి కొడుకు నేనెట్టుకోతా. అది అవసరం అంటావా? అవసరం ఏంటండి? అమ్మోరు లాంటి మడిసిని చేసుకుంటా కట్నం కావాలంటారు శీలరాజులు. అసలు మీరు వాళ్ళ గడపతో ఎదురుతో ఆలకలేదండి. కట్నం అవడానికి గొప్ప మడిసి నేను తత్తా చూస్తా ఉండండి. అది నీ వల్లకాని పనిరారంగా. మన దేశంలో పాతుపోయిన దురాచారాల్లో ఈ వరకట్నం ఒకటి. మీసాలు మొలిచే మూతుంటే చాలు, కోటిలాంటి పెళ్లి కొడుకైనా కోటి కోరికలు కోరుకుంటాడు. మన పిల్లలు కప్పచెప్తా ఇంకా ఎదురు డబ్బు ఏంటండి? ఇది వరకు పెళ్లి కొడుకే పెళ్లి కూతురు తండ్రికి డబ్బిచ్చి పిల్లని కొనుక్కునేవాడు రా. దాన్ని కన్యాశుల్కం అనేవారు. రాను రాను కన్యాశుల్కం పోయి ఇదిగో ఈ వరకట్నం వచ్చింది. మీ ఎరుకలో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే మనిషి ఎవరు లేరండి? అటువంటి మహానుభావుడు ఎవరైనా ఎదురైతే కాళ్ళకి నమస్కరించి నా కూతురికి చేసుకుంటాను రా. నేను ఇప్పుడు నువ్వు చెప్తున్న వరకట్న బాధితుడిని. ఆ మహమ్మారిని అంతం చెయ్యాలంటే నీలాంటి ఏ ఒక్కడి వల్ల కాదురా. యువకులందరూ ఒక్కటే తిరగబడాలి. ఆడపిల్లలందరూ అమ్ముడిపోయే మగాడక్కర్లేదని ఎదురు తిరగాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మరి.